దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కరు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. అందరు తీయండి. ఇర్మియా మరి 18వ అధ్యాయము 4వ వాక్యం చదువుకుందాం. అందరు తీయండి. కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసి గట్టిగా చెప్పకూడదామా? బిగ్ ద క్లాప్స్ గట్టిగా. మనందరికీ తెలుసు మట్టి పాత్ర, మట్టి కుండ, మట్టి పాత్ర అందరికీ తెలుసు. మట్టి పాత్ర చేసేటప్పుడు ఆ కుమ్మరివాడు తన సారెపైన ఉన్న మట్టి ముద్దను ఎంత మెత్తగా తయారు చేస్తాడు. మెత్తగా బాగా తొక్కుతాడు. ఎప్పుడైతే బాగా తొక్కుతాడో ఆ తొక్కిన తర్వాత మట్టి ఎంత మెత్తగా తొక్కితే ఆ పాత్ర, ఆ కుండ అంత చక్కగా వస్తుంది. మెత్తగా లేకపోతే ఆ కుండ రాదు, ఆ పాత్ర రాదు. అలాంటప్పుడు ఆ పాత్రను బాగా తొక్కి ఆ సారె పైన ఉంచి ఆ సారె తిరుగుతుండగా తన పాత్రను తన చేతుల మీద చక్కగా తయారు చేస్తూ ఉంటాడు. తయారు చేస్తున్న సందర్భంలో ఒకసారి ఆ పాత్ర తన చేతులకించి విడిపోయింది. చక్కగా తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత ఆ పాత్ర తీసేటప్పుడు తన చేతులకించి జారిపోయినప్పుడు ఏమైంది? ఆ కుండ ఏమైంది అమ్మా? ఏమైంది? ఇంకా పచ్చగానే ఉంది. ఏమైంది? అది మళ్ళీ దాని రూపము మారిపోయింది. అయితే అది చెదిరిపోయినప్పుడు ఆయన ఏం చేశాడు? మళ్ళా మట్టి తీసుకొని ఆ కుండ చేసిన మట్టి తీసుకొని మళ్ళా వేరే మట్టిలో కలిపి బాగా తొక్కి మళ్ళా దాన్ని మెత్తగా చేసి మళ్ళా సారెపై ఉంచి ఆయన పాత్రను తయారు చేస్తున్నాడు. చక్కగా పాత్ర తయారు చేస్తున్నాడు. ఇక్కడ ఏమంటుంటే కుమ్మరి జిగిట మట్టితో చేసిన దాన్ని కూడా తన చేతిలో విడిపోగా ఆ జిగిటమన్ని మరలా తీసుకొని ఆ కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దాన్ని మరి యొక్క కుండగా చేసెను. అంటే యుక్తమైనట్లుగా మళ్ళా తనకి ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దీని సారాంశం ఏంటంటే, ప్రియ దైవజనమా, మనందరం కూడా దేవుని యొక్క చేతి పనివారము. అందరు చెప్పండి, మనము దేవుని చేతి పనివారము. హల్లెలూయా. అంటే దేవుడు మనను తనకు యుక్తమైనట్లుగా, తనకి ఇష్టం వచ్చినట్లుగా దేవుడు మనను కూడా ఆ మట్టితోనే దేవుడు తయారు చేశాడు. ఆ మట్టితోనే దేవుడు మనం తయారు చేసాడు సత్యాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మట్టితో తయారు చేసిన మనకు జీవో ఆయువును ఊదాడు. కానీ ఈ కుమ్మరివాడు తన కుండను తయారు చేస్తున్నాడు, అంతవరకే, అది వాడుకోవడానికే. కానీ దేవుడు మనను తయారు చేసింది దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి కొనియాడడానికి, దేవుణ్ణి ఘనపరచడానికి, దేవుణ్ణి వెంబడించడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దైవజనమా గమనించండి, దేవుడు మనను తన చేతి పనివారుగా చేశాడు. అంటే ఒకవేళ మనం కానీ ఆయన చేతి నుంచి విడిపోతే మన పరిస్థితి ఏంటిది, మన స్థితిగతులు ఏంటి, మన స్థాయి ఏంటి, మన పరిస్థితి ఏమైపోయిందో ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రియ దైవజనమా, ఈరోజు నిజంగా మనం కూడా దేవుని ఒక చేతిలో ఉన్నాము. మనం కూడా ఆయన చేతిలో ఉన్నాము. ఆయన మనను విరగొట్టాలన్నా, నలపాలన్నా, బాగు చేయాలన్నా, హెచ్చించాలన్నా, నిలబెట్టాలన్నా, పడగొట్టాలన్నా దేవుడు ఆయన దేవుని చేతిలో మనం ఉన్నామన్న సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది. ఏమని రాయబడింది అంటే, ఆయన బలిష్టమైన హస్తం కింద మనం తగ్గించుకుని ఉండాలి. ఎప్పుడు దేవుని యొక్క హస్తం కింద మనం తగ్గించుకుని ఉండాలి. ఎందుకంటే మనం ఆయన చేతి పనివారము, మనం ఆయన చేతిలో ఉన్నవారము.
ఆయన చేతిలో మనము ఒక మట్టి పాత్ర అన్న సత్యాన్ని మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియ దైవజనంగమా జాగ్రత్త పడండి. ఎందుకంటే అందుకే బైబిల్ అట్లా చక్కని మాట్లాడతాడు, శిల్పి చేతిలో శిలను నేను. ఆయన ఎలా చెక్కుతే అలాగే మనం తయారవుతాం. ఆయన చేతిలో పనివారం కాబట్టి, ఆయన చేతిలో ఒక పనిముట్టి వారం కాబట్టి, ఆయన చేతిలో మన జీవితం ఉందన్న సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ఒక మాట రాయబడింది, నీ జీవము క్రీస్తుతో కూడా దాచిపెట్టబడింది. మన జీవం ఎక్కడుంది అంటే క్రీస్తుతో కూడా దాచిపెట్టబడిందన్న ఆ సత్యాన్ని మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు నిజంగా. అందుకే మన ఇష్టానుసారంగా జీవించడం కాదు, మన ఇష్టానుసారంగా మాట్లాడడం కాదు, మన ఇష్టానుసారంగా ఏదొస్తుంది చేయడం కాదు, కానీ మనం ఆయన చేతిలో ఉన్నాం కాబట్టి బహు జాగ్రత్త కలిగి ఉండాలి. మనం ఆయన చేతిలో ఉన్నాం కాబట్టి ఏది చేసినా ఆయన చిత్తానుసారంగా చేయాలి, ఆయనకు లోబడాలి, ఆయన మాట అంగీకరించాలి, ఆయననే ఘనపరచాలి, ఆయనను మనము సేవించాలన్న ఆ సత్యాన్ని మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి జాగ్రత్త సుమ. చూడండి మరొక మాట చూద్దాం. ఇక్కడ మంచి మాట, చక్కని మాట ఉంది. ఇర్మియా 18:5 వాక్యం చూసుకుందాం. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలారా, ఆ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగిటమన్ను కుమ్మరి వాని చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. గట్టిగా చెప్పకూడదామా? దేవుడికి మహిమ కలుగునుగా. ఏమంటున్నాడు? ఇంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇది యెహోవా వాక్కు. ఇది యెహోవా వాక్కు. జిగిటమన్ను కుమ్మరి వాని చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలారా, మీరందరూ నా చేతిలో ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మనందరము దేవుని చేతిలో ఉన్నాం. దేవుని చేతిలో మనం ఉన్నాం కాబట్టి బహు జాగ్రత్త కలిగి ఉండాలి, బహు మెలకువ కలిగి ఉండాలి, ఒక పరిపూర్ణత కలిగి ఉండాలి, ఒక ప్రతిష్టత కలిగి ఉండాలి, ఒక సమర్పణ కలిగి ఉండాలి, ఒక త్యాగం కలిగి ఉండాలి, ఒక మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి, ఒక తగ్గింపు కలిగి ఉండాలి, పరిపూర్ణంగా దైవ చిత్తాన్ని నెరవేర్చువారమై ఉండాలి, పరిపూర్ణంగా దేవుణ్ణి వెంబడించువారమై ఉండాలి. ఎందుకంటే మనము ఆయన చేతిలో ఉన్నాము. అందరూ చెప్పండి, మనము ఆయన చేతిలో ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎంత చక్కగా రాస్తున్నా చూడండి. ఇక్కడ ఇర్మియా 18:7 వాక్యం చూసుకుందాం. దాన్ని పెళ్లగింతుననియు విరగొట్టుదుననియు నశింపజేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా ఏ జనమును గూర్చి నేను చెప్పి తినో ఆ జనము చెడుతనం చేయుట మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గురించి సంతాపపడదు. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా ఏమంటున్నాడు? నేను దాన్ని పెళ్ళగించుతును, దాన్ని విరగొడతాను అంటున్నాడు. అంటే మనను విరగొట్టవచ్చు, దేవుడు మనను కట్టొచ్చు, మనని ఏమైనా దేవుడు చేయొచ్చు. ఆయన ఏమైనా చేయుటకు సమర్థుడు, ఆయన చాలిన దేవుడు. కాబట్టి మనం ఆయనకు లోబడాలి, ఓ జాగ్రత్త కలిగి ఉండాలి, ఓ మెలకువ కలిగి ఉండాలి, ఒక పరిపూర్ణత, ఒక ప్రతిష్టత కలిగి ఉండాలి, మరి ముఖ్యంగా దైవ భక్తిని కలిగి ఉండాలన్న ఆ సత్యాన్ని మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దైవ జనంగమా, ఎంత చక్కగా మాట్లాడుతున్నా కదా. ఏ జనమును గురించి నేను చెప్తున్నో ఆ జనము చెడుతనం మానిన ఎడల నేను వారికి చేయని ఉద్దేశించిన కీడును గురించి సంతాపపడుదును అంటున్నాడు. నిజంగా మనలో చెడుతనం ఉండకూడదు, మనలో ఏమాత్రం పాపం ఉండరాదు, మనలో గర్వము, అహంకారము, లేకపోతే ఈర్ష్య, కపటము, దేశము, పగ, లేకపోతే ఏ మాత్రం కూడా మనము దేవునికి వ్యతిరేకమైనది మనలో ఉండడానికి వీలు లేదన్న ఆ సత్యాన్ని మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. యెషయా 58:12 చూడండి. పూర్వకాలము నుండి యెషయా 58:12
పూర్వకాలపు నుండి పాడైపోయిన స్థలములను నీ జనములు కట్టెదను అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు విరుగబడిన దానిని బాగు చేయువాడవని దేశములో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడని నీకు పేరు పెట్టబడనని ఆయన నీతి ఆయనకు ఆధారం. గట్టిగా చెప్పగలుగుదాం. బిగ్ ద క్లాప్స్ గట్టిగా చూడండి. యెషయా ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? పూర్వకాలపు నుండి పాడైపోయిన స్థలములను నీ జనులను కట్టెదను అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులను నువ్వు మరలా కట్టెదను విరగొట్టిన దారిని బాగు చేయవాడనని దేశంలో నివసించుండగా త్రోవలను సిద్ధపరచువాడనని పని నీకు పేరు పెట్టబడనని ఆయన నీతి నాకు ఆధారమాయను. చూసారా? అంటే దేవుడు ఎంత చక్కగా స్పష్టంగా మాట్లాడుతుందంటే మన జీవితము ఎందుకు పనికిరాని జీవితాన్ని పనికొచ్చేటట్టుగా చేస్తున్నాడు. ఎందుకు పనికిరాని మన జీవితాన్ని ఆయన పనికొచ్చేటట్టుగా చేస్తున్నాడు. ఎందుకు పనికిరాని మనను దేవుడు అనేకులకు ప్రయోజనకరంగా మారుస్తున్నాడు. నిజంగా ఒక్కొక్కసారి మన జీవితం మన కుటుంబానికి పనిచేయదు, కానీ అనేక జనానికి పనికొచ్చేటట్టుగా చేస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మీలో ఒంటరైన వాడు 1000 మందిని అంటున్నాడు. మీలో ఒంటరైన వాడు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండును, అనేకులకు మాదిరికరంగా ఉండు అంటున్నాడు. నిన్ను జనములకు తండ్రిగా చేస్తానంటున్నాడు. అదే రీతిగా నీ వలన జనములు ఆశీర్వదించబడిన అంటున్నాడు. అదే రీతిగా ఇదిగో నీ నామమును నేను హెచ్చించేదను, అదే రీతిగా నీ కుటుంబాన్ని నిన్ను ఘనపరచదనని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు నీ జీవితాన్ని ఉన్నతంగా నిలబెట్టబోతున్నాడు. నీ కుటుంబాన్ని, నీ యావత్తును దేవుడు పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఉన్నతంగా నిలబెట్టబోతున్నాడు. నీ పాడైపోయిన నీ కుటుంబాన్ని, పాడైపోయిన జీవితాన్ని, లేకపోతే ఎందుకు పనికిరాని జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి ఉన్నతంగా నిలబెట్టి అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను మారుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చక్కని మాట, ఎంత మంచి మాట చూడండి.